2019 సంవత్సరం నుండే కరోనా యొక్క పేరు మొత్తం ప్రపంచాన్ని ప్రకంపనలో సృష్టించింది. ఆ సీన్ గుర్తొచ్చి ఈ రోజు కూడా అందరూ లోలోపల భయపడిపోతున్నారు. ఒకప్పుడు జ్వరానికి సంబంధించిన మందులు ముఖ్యంగా మార్కెట్లోని పారాసెటమాల్ స్టాక్ మెడికల్ స్టోర్లు మరియు ఆసుపత్రులలో అందుబాటులో లేని సమయం కూడా ఉంది. ఎందుకంటే కరోనా సమయంలో అధిక జ్వరం వస్తే చాలు ప్రజలు మొదట ఈ మందులను తీసుకునేవారు. అవును, కరోనా కంటే ముందు మీరు చిన్న మెడికల్ స్టోర్ లో కూడా సులువుగా ఈ పారాసెటమాల్ మందు ఈజీగా దొరికేది. కానీ కరోనా తర్వాత పెద్ద ఆసుపత్రులు మరియు పాత మెడికల్ దుకాణాల మధ్య ప్రజలు తిరుగుతున్న దృశ్యం ఎలా ఉంది అంటే, అయ్యా బ్రదర్ దయచేసి కొంచెం పారాసెటమాల్ ఇవ్వండి మరియు ఎక్కడైనా కొంత టాబ్లెట్ దొరుకుద్దనే చిన్న నమ్మకం. అయితే ఇంత మామూలుగా కనిపించే పారాసెటమాల్ టాబ్లెట్ ని ఫ్యాక్టరీల్లో ఎలా తయారు చేస్తారు, దీనికి సంబంధించిన ఈ ప్రత్యేక వీడియోలో మేము ఈ విషయాన్ని మీకోసం వివరిస్తాము. అలాగే ఇక్కడ మేము దీని పూర్తి తయారీ ప్రక్రియ గురించి కూడా మీకు తెలియజేస్తాము. అయితే వీడియోలో ముందుకు సాగడానికి మరియు దాని తయారీని తెలుసుకునే ముందు, పారాసెటమాల్ అనేది సాధారణంగా అధిక జ్వరం మరియు శరీర నొప్పికి ఉపయోగించే సాధారణ ఔషధమని మీరు మీ సమీపంలోని మెడికల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ తయారీ గురించి మాట్లాడుకుందాం. కాబట్టి దాని తయారీలో మొదట మనకు రా మెటీరియల్స్ అవసరం మరియు దీనికి మొదట పారాసెటమాల్ క్రూడ్ అవసరం. అవును, ఈ క్రూడ్ ముందు తయారు చేయబడుతుంది. ఈ పాయింట్ నుండి ఈ పారాసెటమాల్ యొక్క స్వచ్ఛతను మీరు ఊహించగలిగితే అది 98 నుండి 99% స్వచ్ఛమైనది. ఇప్పుడు నిజానికి పారాసెటమాల్ చాలా పెద్ద స్థాయిలో తయారు చేయబడతాయి ఫ్యాక్టరీస్ లో, మరియు దీనికోసం మొదటి 4 అమినోఫినాల్స్ ను పెద్ద ట్యాంక్ లో ఎసిటిక్ అన్హైడ్రేట్ తో కలుపుతారు. దాని తదుపరి దశలో డిఎం వాటర్ మొదట దానిలో కలపబడుతుంది మరియు అది కలిపిన వెంటనే దాని రంగు మారుతుంది. ఎందుకంటే ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్, అందుకే దాని లోపల నుండి చాలా వేడి వస్తుంది. ఇప్పుడు ఈ ఎజెక్టెడ్ హీట్ కారణంగా ట్యాంక్ యొక్క ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. అయితే దీని తర్వాత కూడా 30 నుండి 40 డిగ్రీల రిచ్ టెంపరేచర్ వద్ద వేడి నీటిలో స్నానం అవుతుంది మరియు ఈ దశ తర్వాత అది కాసేపు చల్లార్చబడుతోంది. గ్రాడ్యువల్లీ చల్లబడిన తర్వాత అది తదుపరి దశలో చాలా చక్కగా ఫిల్టర్ చేయబడుతుంది. ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత మనకు క్రూడ్ మిల్ లభిస్తుంది. అది శుద్ధి చేయడానికి తదుపరి దశకు పంపబడుతుంది. ఇప్పుడు అది ఎలా ప్యూర్ చేయబడుతుందని మీరు ఆలోచిస్తున్నట్లయితే అది కూడా మీకు క్లియర్ గా వివరిస్తాము. వాస్తవానికి దాని ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మిథనాల్ మరియు నీరు 50:50% నిష్పత్తిలో ఒక ద్రావణాన్ని తయారు చేయడం ద్వారా వేడి చేయబడతాయి మరియు అది పూర్తిగా కరిగిపోయేంత వరకు వదిలివేయబడుతుంది. అది పూర్తిగా దానిలో కరిగిన తర్వాత అది చల్లబడుతుంది. తద్వారా తదుపరి ప్రాసెసింగ్ కోసం పంపబడుతుంది. దీని తదుపరి ప్రాసెస్ 3 గంటల పాటు ఐస్ బాత్ లో కంటిన్యూ చేస్తారు మరియు 3 గంటల తర్వాత లభించే సొల్యూషన్ మన స్వచ్ఛమైన పారాసెటమాల్ సొల్యూషన్. ఈ స్వచ్ఛమైన పారాసెటమాల్ సొల్యూషన్ సిద్ధమైన తర్వాత అది తదుపరి ప్రాసెసింగ్ కోసం పెద్ద కంటైనర్ కు బదిలీ చేయబడుతుంది. ఈ కంటైనర్ లో ఉన్న సొల్యూషన్ పౌడర్ ఫామ్ రూపంలో చేస్తుంది. అయితే ఈ పౌడర్ కూడా కొద్దిగా తడిగా ఉంచబడుతుంది. తద్వారా ఇది తర్వాత టాబ్లెట్లను తయారు చేయడంలో ఎటువంటి సమస్య ఎదురుకాదు. తదుపరి దశలో ఇది టాబ్లెట్ తయారీ మౌల్డ్ లో ఉంచబడుతుంది. ఇక్కడ ఇవి టాబ్లెట్లుగా ఆకృతి చేయబడతాయి. ఇప్పుడు తదుపరి దశలో అది రొటేటింగ్ డ్రమ్ లో ఉంచబడుతుంది. తద్వారా దాని కలరింగ్ చేయవచ్చు. దీనికోసం వాటిపై స్ప్రేయర్ తో కలర్ కోటింగ్ చేయబడుతుంది. ఈ కలరింగ్ ప్రక్రియ మొత్తం 40 నిమిషాల పాటు కొనసాగుతుంది. దాని తర్వాత ఇప్పుడు వారు ప్యాకేజింగ్ యొక్క ప్రక్రియ మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టాబ్లెట్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి, కానీ వాటిని ప్యాకేజింగ్ యూనిట్ కి పంపే ముందు కంపెనీ వాటిని శాస్త్రవేత్తల బృందానికి పంపుతారు. వారు ఈ టాబ్లెట్ లో ఉన్న అన్ని పదార్థాలను తనిఖీ చేయడమే కాకుండా ఇది అన్ని నాణ్యత పారామితులకు అనుగుణంగా ఉందో లేదో చూస్తారు. ఇప్పుడు వాటి నాణ్యతను ఇక్కడ నుండి ఖరారు చేసిన తర్వాత వాటిని తదుపరి ప్యాకేజింగ్ విభాగానికి పంపుతారు. కానీ వాటి నాణ్యతలో చిన్న సమస్య కూడా కనిపిస్తే వాటిని ఇక్కడ నిలిపివేసి మళ్లీ తయారీ యూనిట్ కు పంపుతారు. ఇవి ప్యాకేజింగ్ యూనిట్ లో మెడిసిన్ లో ప్యాక్ చేయబడతాయి మరియు తదుపరి దశలో ఈ మందులు ఆటోమేటెడ్ మెషిన్ల ద్వారా అల్యూమినియం షీట్లతో సీల్ చేయబడతాయి. ఈ షీట్లలో కంపెనీ పేరు నుండి ఔషధం పేరు వరకు అన్ని వివరాలను వ్రాయడం మీరు చూసి ఉంటారు. ఇందులో కంపెనీ తయారు తేదీ, గడువు తేదీ, ఔషధం ఎంత ఎంజీ వివరంగా రాసి ఉంటాయి. వాటి ప్యాకేజింగ్ పూర్తయిన తర్వాత వారు పెద్ద మెడిసిన్ ఏజెన్సీలకు పంపుతారు. అక్కడ నుండి ఈ మందులు పంపిణీదారులు మరియు స్థానిక స్టోర్ నిర్వాహకుల ద్వారా మనకి చేరుతాయి. అయితే మనం పెద్ద ఫ్యాక్టరీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చూసాం, కానీ ఇందులో మిమ్మల్ని స్థానిక లోకల్ ఫ్యాక్టరీస్ లో కూడా పారాసెటమాల్ మాత్రలు ఎలా తయారు చేయబడతాయో కూడా డీటెయిల్ గా తెలియజేస్తాము. లోకల్ ఫ్యాక్టరీస్ లో 3 గ్రాముల పారాసెటమాల్ ను తయారు చేయడానికి 3.7 గ్రాముల ఎసిటిక్ అన్హైడ్రేట్, 3.5 ml డిఎం వాటర్ మరియు 8 మిల్లీలీటర్ల డిఎం చిల్లర్ వాటర్ తో పాటు 4 ml అమినోఫినాల్, అలాగే 15:15 ml చొప్పున 2 వెట్ కేక్ అవసరం. ఇప్పుడు ఈ అన్ని పదార్థాలతో లోకల్ ఫ్యాక్టరీలో కోనికల్ ఫ్లాస్క్ ద్వారా సులభంగా తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది. దానితోడు 50 ml మెజరింగ్ సిలిండర్, 50 ml ఆఫ్ మ్యాగ్నెటిక్ స్టిర్రర్,
హీటింగ్ క్లాంప్స్, స్పాటులాతో పాటు 5 మైక్రాన్ బాంచర్ ఫిల్టర్ యూస్ చేస్తారు. అలాగే వీటన్నిటిని డ్రై చేయడానికి ఒక ఓవెన్ కూడా ఉపయోగించబడుతుంది. ప్రాసెస్ స్టార్టింగ్ లో అన్నిటికంటే ముందు ఒక థర్మల్ మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ లో వాటర్ ని హీట్ చేస్తారు మరియు రిక్వైర్డ్ టెంపరేచర్ వరకు హీట్ చేసి ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు. దీని తర్వాత 3.07 గ్రాముల అమోనియా ఫినాల్ ను 3.5 ml అసిటిక్ అన్హైడ్రేట్ తో వెన్న కాగితంపై కొలుస్తారు మరియు మనం ఆల్రెడీ 3.07 గ్రాముల అమోనియా ఫినాల్ ను తీసుకున్న అదే కోనికల్ ఫ్లాస్క్ కి ఇది జోడించబడుతుంది. ఇప్పుడు మనం మెజరింగ్ సిలిండర్ సహాయంతో కొలిచిన తర్వాత 8 ml DM వాటర్ కలుపుతాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అసలు దీనికి కొలత ఎందుకు అవసరమని. మనం అలాగే కలుపుకోవచ్చుగా, అయితే రసాయన ప్రతిచర్యలో ఇది చాలా ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నందున ఇది మెజరింగ్ చేయడం చాలా అవసరమని మీకు తెలియజేస్తున్నాం. ఉదాహరణకు మనం దానిలో వాటర్ ని జోడించినప్పుడు దాని రంగు వెంటనే మారడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దాని తదుపరి దశలో ఇది మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ తో జోడింపబడుతుంది మరియు ఇక్కడ అది 30 నుండి 40 నిమిషాల పాటు వేచి ఉంచుతాం. ఇప్పుడు అది థర్మో మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ను ఆఫ్ చేస్తారు. దాని తర్వాత దానిని చల్లబరచడానికి తదుపరి ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. మేము దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకోము, కానీ గ్రాడ్యువల్ గా చల్లబరచడానికి అలాగే వదిలివేస్తాం. ఇది క్రమంగా చల్లబడిన తర్వాత అది ఐస్ బాత్ ఉంచబడుతుంది. తద్వారా పారాసెటమాల్ రీసెట్ కండిషన్ ప్రారంభమవుతుంది. ఈ ప్రాసెస్ పూర్తిగా 30 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇప్పుడు తదుపరి దశలో పారాసెటమాల్ ను ఫిల్టర్ చేయడానికి సమయం ఆసన్నమైంది. దానికోసం ఒక కోనికల్ ఫ్లాస్క్ ను తీసుకుని దానిపై 5 మైక్రాన్ల ఫిల్టర్ పేపర్ ను ఉంచుతారు. అప్పుడు దానిని వాక్యూమ్ తో కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో వాటర్ మెషిన్ సహాయంతో ఎసిడిక్ కంటెంట్ ని బయటకు తీసి ఇప్పుడు స్పాటిలతో స్క్రాప్ చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత మనకు 3 గ్రాముల క్రూడ్ పారాసెటమాల్ లభిస్తుంది మరియు ఇప్పుడు ఈ 3 గ్రాముల క్రూడ్ పారాసెటమాల్ ను శుద్ధి చేసే వంతు వచ్చింది. దీనికోసం మనకు మళ్ళీ పెద్ద ఫ్యాక్టరీలో లాగా మిథనాల్ మరియు నీరు అవసరం ఉంటుంది. అలాగే 50-50% అంటే సగం మిథనాల్ ద్రావణం మరియు సగం నీరు తీసుకోవాలి మరియు ఈ ద్రావణాన్ని కానికల్ ఫ్లాస్క్ 30 ml లో తయారు చేస్తారు మరియు ఇప్పుడు తదుపరి దశలో ఈ ద్రావణాన్ని మ్యాగ్నెటిక్ స్టిరర్ పై వేడి చేస్తారు. తద్వారా ఇది మిథనాల్ నీటిలో బాగా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ తర్వాత ఏదైనా రంగు బయటకు వస్తే దీనికోసం కూడా మనం యాక్టివేట్ చార్కోల్ ఉపయోగిస్తాము మరియు సొల్యూషన్ రంగును మెరుగుపరుచుకోవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మరోసారి కూలింగ్ చేయాలి. దానికోసం మనం ఈ సొల్యూషన్ ని కొంత సమయం పాటు రూమ్ టెంపరేచర్ లో ఉంచాలి. తద్వారా చల్లారబడుతుంది మరియు ప్యూరిటీ వచ్చే వరకు కూలింగ్ చేయవచ్చు. అందులో ప్యూరిటీ వచ్చిన తర్వాత ఐస్ బాత్ లో మరో 3 గంటలు ఉంచాలి. అక్కడ మనం మా ఉత్పత్తిని పొందినట్లు చూస్తాము మరియు ఈ పారాసెటమాల్ తెలుపు రంగులో సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు తదుపరి దశలో చల్లటి నీరును మరొక గ్లాసులో ఉంచాం కదా, దీనిలో మనం ఈ డ్రై పౌడర్ ఉంచి తద్వారా దాని నుండి ఎలాంటి వాసన రాకుండా మరియు ఈ ప్రాసెస్ తర్వాత మేము మన ఉత్పత్తిని పొందుతాము మరియు దాని బరువు 2.95 గ్రాముల పారాసెటమాల్ తీసుకుని వేయి చేసి దానిని ఎండబెట్టి తుది ఉత్పత్తిగా పారాసెటమాల్ ను పొందుతాము. కాబట్టి ఈ వీడియోలో ఒక పెద్ద ఫ్యాక్టరీలో మరియు లోకల్ ఫ్యాక్టరీలో పారాసెటమాల్ తయారీ విధానాన్ని మేము మీకు చూపించాం. సో ఫ్రెండ్స్, ఈ 2 ఫ్యాక్టరీస్ లో మేకింగ్ ప్రాసెస్ సంబంధించి మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.